వెల్కమ్ బ్యాక్. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి సార్, బేసిక్గా ఇక్కడ ఇవి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక పాయింట్లో చూసుకున్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దాంట్లో లొసుగులు ఉన్నాయి అని చెప్పి ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కొత్తది తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు దాదాపు 700 కోట్ల విలువ చేసేటువంటి భూములు అన్యాక్రాంతం, అంటే వాళ్ళ పేర్ల మీద ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరెవరు భూములు చేశారు ఏంటో కూడా తెలియదు. అందులో మీ భూమి ఉందా, నా భూమి ఉందా, ఎవరిది ఏంటి మనం అక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా లేదు దీన్ని ఏమైనా తేల్చాలి అన్నా ఎన్నేళ్ల సమయం పడుతుంది? అసలు సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి. చాలా స్పష్టంగా దీంట్లో ఎక్స్ట్రాక్షన్ కానీ, చీటింగ్ కానీ, అక్రమార్జన కానీ, బెదిరించడం కానీ, ఇలాంటి వివిధ రకాలైన అన్నీ కూడా దాదాపుగా చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లకి ఎక్కడా మినహాయింపు ఇవ్వకుండా నేరాలకు పాల్పడినట్లుగా అర్థమవుతోంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అసలు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఎవరు తన భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేశారు, ఈ భూముల్లో ఎసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, చెరువుల కుంటలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు ఎన్ని ఉన్నాయి కూడా ఈ రోజున విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్లుగా ఎప్పుడైతే ఒక రిటైర్డ్ సబ్ రిజిస్ట్రారు తాను ఏమి చేశాడో, ఏ పరిస్థితుల్లో చేశాడో, తన్ని ఏ విధంగా కిడ్నాప్ చేశారో, ఏ విధంగా తన కుటుంబ సభ్యుల మీద ఏసీబీ లాంటి సంస్థలను ఉపయోగించేసి వేధింపులకు గురి చేసి ఇల్లు తాకట్టు పెట్టి ఆయన దగ్గర 30 లక్షల రూపాయలు, ఆయన కొడుకు దగ్గర 1 కోటి రూపాయలు ఏ విధంగా తీసుకొని వేధింపులకు గురి చేశారో చూసాం. ఆ అధికారి ఇంకా దిక్కుదోచల. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, మాస్కులు అడిగినటువంటి సుధాకర్ గతి ఏం పట్టిందో చూడు నువ్వు. అలాగనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాం కదా, నువ్వెంత అనేటప్పటికీ ఏ అధికారి అయినా భయపడతాడు. ధర్మసింగే కాదు, ఎవరైనా భయపడతారు. ఆ భయం నుంచి ఒక్క ప్రాంతం కాదు, ఆ రోజున ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ భూములైనా కానీ ఒక రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే ఏదైతే సదుపాయం ఉందో దాని నుంచి ఇటు కడియం కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములన్నిటి కూడా అక్రమంగా ఎవరు బయటి వ్యక్తులు కాదు, స్వయానా భారతీయ గారు అని చెప్తున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పిఏకే నాగేశ్వరరెడ్డి అని చెప్తా ఉన్నారు. అలానే చేమకుర్తి శ్రీకాంత్, అలాగనే అతని భార్య, రెండవ భార్య జబర్దస్త్ నటి రీతు చౌదరి, అలానే వలం దివ్య, వీళ్ళందరూ కూడా వాళ్ళ పేర్ల మీద బదిలీ చేయించారు అని చెప్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా పోలీసులు ఏదైతే ఒక మాజీ అధికారి తాను చేత ఏ తప్పులు చేయించి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారో స్పష్టంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా దీని మీద విచారణ కాదు, ఇమ్మీడియట్ గా కేసు నమోదు చేయాలి. నమోదు చేయటమే కాకుండా ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఈ ధర్మసింగ్, ఈయన్ని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించాలి. ఎందుకంటే బయట పోలీసు వాళ్ళ దగ్గర చెప్పినటువంటి వాంగ్మూలం చెల్లుబాటు కాదు చట్ట ప్రకారం. ఓకే, కాబట్టి ఏదైతే ఈ కంప్లైంట్ లో పెట్టారో, ఎందుకు ఎక్కడ ఏ భూములు రిజిస్ట్రేషన్ చేశారో డైరెక్ట్ ఆ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పిస్తే అది చట్టబద్ధత కల్పించబడుతోంది ఆ యొక్క చెప్పినటువంటి మాటలకి. ఓకే, ఆ విధంగా చేయాలి. రెండోది, ఈ భూములు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఎవరెవరైతే ఆయన దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నారో 1 కోటి రూపాయలు ఎవరెవరు పంచుకున్నారో ఒకటి తీసుకోవాలి, తేల్చాలి. రెండోది, ఈ ఆస్తులు ఇన్ని 100 ఎకరాలు 700 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరు సాక్షి సంతకాలు పెట్టారు, ఇవి కూడా ఈ రోజున తీసి వాళ్ళను కూడా దీంట్లో ముద్దాయిలుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక జాప్యం జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్లుగా
ఆల్రెడీ వైట్ పేపర్ల ద్వారా మద్యం, ఇసుక, అనేకమైన కుంభకోణాలు బయట పెట్టేశాం. అవును, దేంట్లోనూ చర్యలు లేవు. ఈవెన్ హైకోర్టు లాంటి న్యాయస్థానాలు కూడా జత్వానీ కేసులో విశాలగున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ బెయిల్ విషయంలో వాళ్ళకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు న్యాయమూర్తి గారు ప్రశ్నించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఈ నేరాలకి ఆద్యులు, ఈ యొక్క స్కెచ్లన్నీ గీసేటువంటి ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ముందస్తు బెయిల్ వేసుకోలేదు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి. అంటే న్యాయస్థానం కూడా ప్రశ్నించింది. అంటే ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ కేసుల విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి యొక్క మూలాలు వివిధ శాఖలలో ఇంకా పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగా దృష్టి కేంద్రీకరించకపోతే ఇందాక మీరు అన్నట్లుగా దీంట్లో ప్రస్తుతం ఉన్న కొంతమందికి కూడా భాగస్వామ్యం ఉందనే అనుమానం కలిగే ప్రమాదం లేకపోలేదు. అవును, కాబట్టి వెంటనే ఇటువంటి ఆర్థిక నేరాలు, సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి కేసులో చెప్పింది, ఆర్థిక నేరాలు అనేవి చాలా ప్రమాదకరమనేది, సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ఒక మర్డర్ చేస్తే ఆ కుటుంబానికి నష్టం జరగవచ్చేమో కానీ ఇలాంటి ఆర్థిక నేరాలు కనుక చేస్తే వీటి పట్ల కఠినంగా వ్యవహరించాలి, దీని ప్రభావం సమాజం మీద పడుతుందని చెప్పింది. అవును, అందువల్ల ఇక్కడ చాలా స్పష్టమండి, దీని మీద ఏసీబీ చాలా స్పష్టంగా చర్యలు తీసుకోవాలి. దీన్ని వెనక ఉన్నటువంటి అనకొండలు, వీళ్ళతో ఆగదు, ఇది వీళ్ళు చేస్తే చేసింది కాదు. దీని వెనక ఉన్నటువంటి అనకొండలు ఎవరో, దాంట్లో మంత్రులున్నా, ముఖ్యమంత్రులున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. దానికి కావలసినటువంటి చర్యలు కూడా చేపట్టాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు దాంట్లో ముద్దాయిగా ఉన్నాడు, ముద్దాయిగా పెట్టారు, ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది, ఆయన ప్రోత్సాహం జరిగిందని. కానీ దానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారా అంటే కనిపించడం వల్ల. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, కింద అధికారుల వరకు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే అనకొండలు ఉన్నారో, ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద జరగల. ఉదాహరణకి జత్వానీ కేసులో విశాలగున్ని చాలా స్పష్టంగా చెప్పాడు, అవును, మమ్మల్ని సీఎంఓ ఆఫీస్కి పిలిపించి అక్కడ మాకు ఈ చట్ట వ్యతిరేక చర్యలు చేయమని, జత్వానీ మీద చర్యలు తీసుకోమని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించమని మాకు ఆదేశించారని చెప్పారు. ఎక్కడ వెళ్ళారు సీఎంఓ ఆఫీస్ని? ఏది విచారణ? ఎవరు ఈ యొక్క ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని ఆ యొక్క తప్పుడు కార్యక్రమం చేయమని ఆదేశించింది ఎవరు? సీఎంఓ ఆఫీసులో ఎవరు పాత్ర? విచారించాలిగా. అవును, ఈ ఎన్ని జాప్యం, ఒకటి పాలన, రెండు గాడి తప్పినటువంటి వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రెండు సైమల్టేనియస్ గా జరగాలి. ఎందుకంటే నేరస్తులను కనుక వదిలేస్తే వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, పోలీసులను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మీరేం చేస్తారో చేసుకోండి, మీరు సప్త సముద్రాలు దాటిపోయినా లాక్కొస్తామని అధికారులను బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉంటే ఒకవైపున పాలనా పరమైనటువంటి అభివృద్ధి ఒక పక్కన జరగాలి, రెండవ వైపున విచారణ సంస్థలు జరగాలి. ఒకవేళ విచారణ సంస్థలు కూడా ఇక్కడ సక్రమంగా లేవు, ప్రభావితం చేస్తున్నారంటే కేంద్ర విచారణ సంస్థలను దింపాలి. అంటే సారీ టు ఇంటరప్ట్ సుబ్బారావు గారు, కేంద్ర విచారణ సంస్థల్ని దింపాలి అని మళ్ళీ మీరు అంటూ ఉంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనకు తెలుసు, నవ్వొస్తోంది, వాస్తవం అండి, నవ్వొస్తోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వం కదా అని కొద్దిగా నమ్మకం, అంతకన్నా ఇంకేం లేదు. కూటమి ప్రభుత్వం అయినా సరే, కూటమి ప్రభుత్వం అయినా సరే, అంటే నిన్న డిబేట్ లో తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, తిరుమలలో జరిగినటువంటి ఈ లడ్డూ వివాదం కాకుండా ఓవరాల్ గా అక్కడ జరిగిన దాని మీద ప్రక్షాళన చేయాలన్న దాని మీద వచ్చినప్పుడు పింక్ డైమండ్ అంశం వచ్చింది. పింక్ డైమండ్ కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్లకి డిఫమేషన్ వేసింది విజయసాయి రెడ్డి మీదను, రమణ దీక్షితుల మీద. గత 5 ఏళ్లలో కోర్టుల్లో వాదించడానికి లేదు, పర్వాలేదు మేము తర్వాత చూసుకుంటాం అన్నట్టుగా వదిలేశారు. కూటమి వచ్చిన తర్వాత ప్రశ్న అడిగితే కూటమి పెద్దల్ని మీ దగ్గర లాయర్లు లేరా అని దానికి సమాధానం చెప్పకుండా నేనేదో చేతకాని ప్రభుత్వం అంటున్నాను వాళ్ళని అని చెప్పి నా మీద అనవసరంగా అపవాదులు అపార్థాలు చేసుకున్నారు కొంతమంది. అఫ్కోర్స్ మోషన్ గారు ఆ మాట నన్ను ఏం అనలేదని నాకు తెలుసు, కానీ
అంటే వాళ్ళ దగ్గర ఈ 164 అన్నటువంటి దాంతో దీన్ని ఎలా కంపేర్ చేయాల్సి వస్తుందంటే 151కే చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న సామెత చెప్పుకుంటే 164 వచ్చినా కూడా ఇదేం చావురా బాబు మాకు అన్నట్టుగా వాళ్ళు తలలు పట్టుకుంటున్నారేమో అన్న ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎంత అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా ఇందాక మీరన్నట్టు ఈ ఏసీబీ లేదంటే దర్యాప్తు ఇంటెలిజెన్స్ లేదంటే పైనుంచి వచ్చే సిబిఐయో ఇంకోటో వీళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరే చివరాఖరికి తప్పు చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. కూటమిలో ఉన్న వాళ్ళు మాకు బాధ్యతలు ఉన్నాయి, మా మీద బరువు ఉంది, ప్రజలు మాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు, మేము పని చేసుకోవాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప అసలు నేరస్తులను ఎక్కడ పట్టుకోవడం లేదన్న ఆరోపణ అయితే చాలా బలంగా ఉంది. అది ఒకటే కాదండి, ఇంకోటి కూడా ప్రజల్లో వెళ్ళిపోతుంది. ఏంటంటే ఈ చట్టాలు రాజ్యాంగం చెప్పిన ప్రకారం చట్టం ముందు అందరూ సమానులైనటువంటి ఏదైతే నాడుందో ఆ నాడు ప్రాక్టికల్ గా లేదు. ఈ చట్టాలు, ఈ శిక్షలు ఇవన్నీ కూడా పేదవాడికి, మధ్యతరగతి వాడికి, దళితులకి మాత్రమే అప్లై అవుతుంది తప్ప ధనబలం, ఆర్థిక బలం, అధికార బలం ఉన్న వాళ్ళు వాళ్ళ చట్టాలు ఏమీ చేయలేవు అనేవి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వరకు ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయం కనుక ప్రజల్లో వస్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోద్ది, చట్టాల మీద నమ్మకం పోద్ది. ఆ విధంగా కనుక ప్రజలకి, సామాన్య ప్రజలకు కనుక ఆ ఆలోచన కనుక బలం చేకూరితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం రాబోతుంది. కాబట్టి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారుల్ని దీంట్లో ఇన్వెస్టిగేషన్ అధికారులుగా వేయాలి. అయితే అందరూ ఉండరు. లేదు, ఇక్కడ నిష్పక్షపాతంగా ఉండే అధికారులు అన్నటువంటిది తీసుకురాను. నేను 2 సంఘటనలు ఉదాహరిస్తాను. నేను ఇందాక ఎలాగో వివేకానంద రెడ్డి గారు మీరు తీసుకొచ్చారు కాబట్టి బిఫోర్ గోయింగ్ టు బ్రేక్, గతంలో హైదరాబాద్ లో ఒక యువతిని హత్య చేశాడని చెప్పి ఒక పూజారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన దాంట్లో శిక్ష పడిపోయింది. ఇమ్మీడియట్ గా విచారణ అయిపోయింది, శిక్ష పడిపోయింది, శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక మాజీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు దేశంలో గొడ్డలితో నరికి చంపితే ఈ రోజు దాకా కనీసం దాంట్లో శిక్ష పడ్డం కాదు కదా, నిందితులు ఎవరో అన్న చుట్టూనే ఇంకా మనం తిరుగుతున్నాం అంటే ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతోంది, ఎవరికి పక్షాన ఉందన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సో దీని మీద మాట్లాడడానికి లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అయితే బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లక్ష్మణ్ గారి అభిప్రాయం